మూడవ ఒక సత్రం మనము దాని గురించే చేస్తున్నాము. 4వ చక్రం ఆసనాలు చక్రాల గురించి చేస్తున్నాము. ఇప్పుడు రేపు పొద్దున ఒక 6 గంటలకు కూర్చొని రేపు పొద్దున్న లోపల ఈరోజు చెప్పాల్సిన ఈ 3 సత్రాలు మనం పూర్తిగా చేసేసి రేపు సాయంకాల సత్రంలో 5 గంటల నుంచి కూర్చొని చూస్తున్నాము. రేపు పొద్దున చెప్పాల్సిన ఒక 4 విషయాలు, మన ప్రాణ సంబంధించిన విషయాలు, ధ్యాన సంబంధించిన విషయాలు, సమాధి సంబంధించిన విషయాలు, బ్రహ్మ విచారం అని 4 విషయాలు ఉన్నాయి. అది రేపు సాయంకాలం చెప్తాం. ప్రారంభమే చాలా పెద్ద ప్రారంభమైంది. ఎందుకంటే అనేక విధమైన విషయం ఉంటుంది. ఒకటి, అంతరం ప్రయాణ ఆయాసంలో ఉంటున్నారు. నిద్ర కూడా వారికి మధ్యాహ్న నిద్ర వారికి కొంచెం చాలా క్షేమంగా ఉంటుంది. అది కూడా పూర్తిగా చేసుకోలేదు. ఇక్కడ వారికి ఏకాంతం లేదు కదా. నా మమ ఏకాంతం అని ఎవరికి ఇక్కడ ఏకాంతం లేదు, మంచిగా ఎవరు పడుకోలేదు. ఒక విషయం. మూడవ విషయం వచ్చి ఆకలి కానీ తిన్న అన్నం అరకలేని ఒక భారం కానీ వారికి ఉంటుంది. అందువల్ల రేపు పొద్దున అంతరం ఉదయంలో అంతరం ఒక నిర్మల చిత్తుడుగా అంత చాలా త్వరతో దానికి ధరణానికి సక్షమంగా అందరూ పొద్దున ప్రతీక్షించి ఉంటారు. అందువల్ల అన్నీ మంచిగా రేపు పొద్దున అయిపోతుంది. ఈరోజు చెప్పింది ఈ ప్రారంభ విషయం మాత్రం. విశ్వజీవ సంబంధం 12 లక్షణి అని పేరు. రేపటి నుంచి మీరు అది నిత్య అనుసంధేయం, నిత్య స్మరణీయం. అది విశ్వజీవానికి సంబంధం ఏంటి? సృష్టిలో సంబంధం, క్రియలో సంబంధం, ఫలంలో సంబంధం అని 12 లక్షణం ఉంది. రోజు అనుష్ఠానంలో ఒక 10 సార్లు చెప్తే మనకు మంచి గుణాలు వస్తున్నాయి. అది కూడా ఇప్పుడు చెప్పేయచ్చు, చిన్న విషయమే. సృష్టి సంబంధం అనేటప్పుడు ఈ జడ జీవ సంబంధం, జడ జడ జీవ సంబంధం, జీవ జడ సంబంధం, జీవ 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 జడ సంబంధం అని లక్షణాలు చెప్తున్నారు. ఇప్పుడు భగవంతుడు సృష్టి చేసేటప్పుడు జటాలు జీవాలు అన్నీ ఒకే సంకల్పంతో సృష్టి చేశాడు. చేతన సృష్టి ఒకే దీంట్లో చేస్తున్నాడు. దాంట్లో మనము ఇంత పెద్ద ఒక వైశ్వికంలో ఎలాగ వస్తున్నాము? ప్రాత్యేకిక, కౌఢంబిక, కులజాత, సవస్తుజాత, ప్రాదేశిక, వ్యాపృత, లౌకిక, పారలౌకిక, సార్వలౌకిక అని 8 సంబంధం ఉంటున్నారు. మనము ఒక వ్యక్తి ఉంటున్నాము, మనము ఒక బంధంతో ఒక కుటుంబంలో ఉంటున్నాము. ఈ కులం, గోత్రం, ప్రవరం ఒక సంబంధంలో ఉంటున్నాము. ఒక సమూహంలో ఉంటున్నాము. ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో, ఏదైనా ఒక ప్రాంతంలో మనం ఉంటున్నాము. ఈ సమాజంలో అంతటితో ఒక రాష్ట్రం అని కలిపి ఉంటున్నాము. ఈ లోకంలో సంబంధపడి ఉంటున్నాము. మోక్షంలో కూడా మనకు ఒక సంబంధం ఉంది. కాబట్టి పారలౌకిక సంబంధమే లేదు. ఇక్కడ ఉండేవారికి అంతా ఇప్పుడు చెప్తున్నారు కదా, నాకు ఇక్కడ 2000 అడుగులు ఉంది అని చెప్పినట్టు మీకు అక్కడ ఉంది, ఒక 1000 అడుగులు ఉంది. కానీ మీరు దాని గురించి, ఆ స్వామిత్వాన్ని గురించి కోరలేదు కాబట్టి అది మనకు ఉంది. పారలౌకిక సంబంధం. ఇక్కడ ఉంటున్న వారి అందరికీ మోక్షంలో వారికి అధికారం ఉంది. మోక్షంలో వారికి స్వత్వం ఉంది. స్వత్వం అంటే సొత్తు. ఇక్కడ వారికి ఏమేమి ఉందో అలాగనే వారి పేరులో మోక్షంలో ఒక స్థానం స్థిరంగా వారి కోసం ఉంది. కానీ అది ఎప్పుడు వీరికి ఆ రుచి రావాలి. రుచి, ప్రవృత్తి, ప్రవేశము, ప్రగతి వీరికి రావాలి. కాబట్టి అది అక్కడనే ఉంటుంది, అలాగనే ఉంటుంది. అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది, మనకు తెలియకుండా ఉంటుంది. సార్వలౌకిక సంబంధం అంటే అన్నీ ఉంటుంది. దానికే ఒక ప్రారంభం ఎప్పుడు చెప్పేవాడు, ఒక రసోక్తి ఉంటుంది. జపానీస్ వారు చెప్పారంటున్నారు కానీ అక్కడ అన్ని చోట్లను మన మూల చైతన్య విభాగంలో కూడా వస్తుంది. యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏం చెప్తున్నారు? ఇక్కడ నుంచి ఒక పుష్పాన్ని మీరు తీసేటప్పుడు దూరం నుంచి ఉంటున్న, మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, దూరంలో ఒక నక్షత్రం, ఆ నక్షత్రంలో చాలా సూక్ష్మమైన ఒక చలనం వస్తుంది. ఒక దూరస్థ నక్షత్రంలో చలనం లేకుండా ఒక చిన్న పువ్వుని కూడా మీరు తీసేది కష్టం అని చెప్పారు. దానికి ఇక్కడ నుంచి ఒక చిన్న పుష్పానికి ఉంటున్న చాలనం అక్కడ దూరస్థమైన ఒక నక్షత్రంలో ఒక సంచాలనం చేస్తుంది. కానీ చాలా సూక్ష్మం అది. అందువల్ల సృష్టిలో మనకు సంబంధం ఉంది. దాంతో పాటు మనం సృష్టిలో ఉంటున్నాం కాబట్టి ఆ సృష్టి సంబంధం ఉంది. క్రియా సంబంధం ఉంది. క్రియా సంబంధం అంటే ఇప్పుడు మట్టి ఉంటుంది. ఇప్పుడు మనము హైదరాబాద్లో కానీ తిరుపతిలో కానీ ఉంటున్నాము. ఈ మట్టిని మనం స్పర్శం చేస్తున్నాము. ఈ హైదరాబాద్ మట్టికి మనకు స్పష్టం ఉంటుంది. కానీ గ్రీసులో కానీ ఇటలీలో కానీ ఆ మట్టిని స్పర్శం చేస్తున్నామా? మనకు సాక్షాత్ సంబంధం లేదు. దీనికి సమన్వయ, అన్వయ, వ్యతిరేక, సంవ్యతిరేక అంటున్నారు. అన్వయం అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ మట్టిని పెడుతున్నాము, ఇది భారతం అంటున్నాము, ఇది సమన్వయాన్ని పెట్టుకోవచ్చు. సాక్షాత్ అన్వయం అనేటప్పుడు ఇప్పుడు హైదరాబాద్ మట్టిని మనం పెట్టుకుంటాము, చేతిలో పెట్టుకుంటాము, ఇది వచ్చి సాక్షాత్ అన్వయం. ఇక్కడి నుంచి వేరే ఈ లోకంలో ఉంటున్న అన్నీ ఇదే మట్టి కదా, మనం స్పర్శం చేయలేకపోతే కూడా అక్కడి నుంచి అది ఉందలే సంకల్పానికి బలం ఉంటుంది. ఒక మనిషి అడిగినాడు, ఇక్కడి నుంచి మీరు ఎక్కడో వాడు ఉంటున్నారండి, ఎట్లా మీరు సంకల్పం చేస్తారు, మీరు అక్కడ వెళ్తారా? నేను లేను, నేను అక్కడ వెళ్ళేవంటి ఒక సమర్థులు కానీ సిద్ధపురుషులు కానీ కాను.
కానీ ఈ మట్టిని స్పర్శించి మనం ఒక సంకల్పం చేసినప్పుడు ఈ మట్టి గాలి సర్వవ్యాపి. ఈ అండం పిండం అని రెండు ఉంటుంది. ఈ పిండం వచ్చి అవ్యాపి, అండం వచ్చి వ్యాపి కదా. ఈ మట్టిని స్పర్శం చేసినప్పుడు నాకు ఆ మట్టికి ఉంటున్న సంబంధం వచ్చి ఇప్పుడు ఉంటే అన్వయ సంబంధం. ఈ మట్టికి అక్కడ రష్యాలో ఒక వాడు ఉంటున్నాడు, ఆ మట్టికి ఉంటున్న సంబంధం అన్వయ సంబంధం. నాకు రష్యా మట్టికి ఉండేది వ్యతిరేక సంబంధం. అందువల్ల మనము విశ్వంలో ఒక అంశం. విశ్వ సృష్టులు భగవంతుడు కానీ విధాతులు కానీ వారు సంకల్పం చేసేటప్పుడే మన లోపల ప్రాత్యేకికం, సార్వజనికం, వైశ్వికం అని 3 ద్రవంతో మనం సృష్టించేశారు. మన శరీరంలో కేవలం ప్రాత్యేకికం కాదు, లోకాంతరం ఇదే మధ్యగత స్థగనం అంటున్నారు. 100 వాహనాలు ఉన్నాయి. ఒకవాడు ఎందుకు రాలేదన్నాను, ఏమండి 100 వాహనాలు ఉన్నాయి, అక్కడి నుంచి రావడం చాలా ఇదైపోయింది. అప్పుడు వాడు రావడానికి సిద్ధంగా ఉంటే కూడా 100 వాహనాలు అక్కడ వారికి పరిక్రమలు ఉంటే వాడు ఎట్లా వస్తాడు? రాడు కదా. ఇది మధ్యగత స్థగనం అని పేరు. ఒక పెద్ద సామూహికమైన ఒక వ్యూహంలో మధ్యంలో బంధించబడిన వాడు స్వకృషితో బయట రావటం చాలా కష్టం అంటున్నారు. అలాగనే మనకు ప్రాత్యేకిక ఒక స్థితి ఉంది, సార్వజనిక స్థితి ఉంది, వైశ్విక స్థితి ఉంది. 3 పదార్థంలో చేయబడిన ఒక పిండమే మనుష్యుడు. మనుష్యుడు మాత్రం కాదు, అన్ని పదార్థంలో ప్రాత్యేకికం, సార్వజనికం, వైశ్వికం 3 దృష్టి ఉంది. దాంట్లో మనుష్యునికి బాధ్యత ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, కర్తవ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంతరిగా ఉంది. కానీ మన కర్తవ్యత దానికి ఎక్కువ ఉంది. మనకు చైతన్యం ఇంకా ఒక వికసిత చైతన్యం కాబట్టి మనకు బాధ్యత ఉంటుంది. చేస్తే మంచిది ఎక్కువ, చేయలేకపోతే బాధ ఎక్కువ, 2 మనకే ఉంటుంది. మిగతా వారికి అది స్థితి రూపంగా ఉంటుంది కానీ దానివల్ల మంచి చెడ్డది లేదు. ఇప్పుడు కుక్క ఉంటుంది, అది దానికి వైశ్విక భావం తెలియలేకపోతే ఏం పాపం దానికి? ఆ వైశ్విక భావం ఎందుకు ఉంటుంది? సత్తాస్థితి ప్రవృత్తి కోసం ఉంటుందే కానీ సాన్నిధ్యాని కోసం లేదు. మనకు సాన్నిధ్యం ఉంది. ఆ సాన్నిధ్యం రావాలంటే వైశ్విక దృష్టి రావాలి, సార్వజనిక దృష్టి రావాలి. అందుకేం చేయాలి? కృషి చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, మన జీవనాన్ని కూడా లోకార్పణంగా చేయొచ్చు. ప్రార్థనలో చేసేది ఉంది. అదే ఒక NGO కాన్ఫరెన్స్లో చెప్పాను, డూ ఫర్ యువర్ పీపుల్, నోన్ పీపుల్, ట్రై ఫర్ అదర్స్ అండ్ ప్రే ఫర్ ఎవ్రీబడి అన్నాను. అందరికీ చేయొచ్చు కదా. ఎవరు మన దగ్గర ఉంటున్నారో చాలా రహస్యం చూడండి. నేను చెప్పిన అదే ఒక ఆయన ఏమన్నారు, ఇట్లా అది చాలా ఒక జ్వాలా దర్శనం అయింది. ఇది వచ్చి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నాం. అప్పుడే చెప్పినప్పుడు ఈ జ్వాలా దర్శనం వెళ్ళిపోయింది, లైట్ అని వెళ్ళిపోయింది. ఇదేమన్నారు, ఇది చీకటి వెంకటేశ్వరరావు దర్శనం అన్నారు. అలాగే ఒక వైశ్విక దృష్టి ఉంది. మీరు ఎవరు మీకు నచ్చిన వారు, మీతో వచ్చిన వారు, మీకు సంబంధించిన వారు వారికి చేయండి. ఇంకా కొంచెం వ్యాపకంగా ఉండి మనం చేయలేకపోతున్నామంటే ప్రయత్నించండి. దూరంగా ఉంటే వారికి ప్రార్థించండి. ప్రకరణం, ప్రార్థన, ప్రయత్నం అంటున్నారు. ప్రకరణం అంటే ఉండేవారికి చేయటం. మనకు అసంభవమైన విషయంలో ప్రయత్నించండి, సంభవమైన విషయాన్ని ప్రకరించండి. అసంభవమైన విషయంలో ప్రయత్నించండి, చాలా అసంభవమైన విషయంలో, సర్వవ్యాపకమైన విషయంలో ప్రార్థన చేయండి అంటున్నారు. మనకు ఇది ఉంటుంది. ఈ సృష్టిలో క్రియలో పారస్పర్యం ఉంటుంది. ఇందువల్ల ఏమవుతుంది? చాలన సంచాలనాలు అవుతుంది. చలనం, ఏదైనా ఒక మంచి జరిగితే దానివల్ల వస్తున్న మంచిది మనకు ఉంటుంది. ఏదైనా ఒక చెడు వస్తే దానివల్ల వచ్చే చెడు కూడా మనకు ఉంటుంది. అలాగనే మనం చేసే మంచి చెడ్డది కూడా వారికి బాధలు ఇస్తుంది. కానీ ఒక విషయం చెప్తున్నారు, మీరు చేసి ఈ ప్రపంచానికి ఏదైనా ఇచ్చేటప్పుడు అది చాలా చిన్నది అవుతుంది. మీ వల్ల, మీ మంచిది వల్ల కానీ చెడ్డది వల్ల కానీ ఈ లోకానికి వెళ్ళే విషయం చాలా చిన్నది. కానీ ఈ లోకం మీకు ప్రతీకారంగా ఇస్తుంది కదా, మళ్ళీ అది చాలా అసహ్యంగా ఉంటుంది. దీనివల్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన చెప్పారు, నేను ఒక ఆయన తప్పు చేశాను, దానివల్ల మీ రాష్ట్రం పాడైపోతుందా, విశ్వం పాడైపోతుందా? ఒక ఆయన అదే అడిగినాడు. నేను ఒకవాడు ఏదో చెప్తున్నా అంటే ఏదో తెలియక చేస్తున్నాను, ఏమో చేస్తున్నాను. నా ఒక్క మనిషికి మార్పు వచ్చి మీరు ఏం చెబుతున్నారు? నా వల్ల ఏమవుతుంది? మీ వల్ల ఈ లోకానికి ఏమి అవ్వదు. మీది చాలా చిన్నదే. కానీ ఈ చిన్నదన్నీ చేరి అక్కడ పెద్దదిగా అయ్యేటప్పుడు అది మళ్ళీకి ఇస్తుంది. అదా గజకేళి అంటున్నారు. గజకేళి అంటే ఒకవాడు ఏం చేసినాడు, ఒక ఎనిగని చూశాడు, చాలా ఆనందం వచ్చింది, ఒక మైత్రి భావం వచ్చింది. తర్వాత ఒక కందుకలాగా ఉంది, పందు, దాన్ని వేశాడు. దాన్ని చూసిన తర్వాత అది ఆనందం అయిపోయింది. అదేం చేసింది, ఒక వృక్షాన్ని తీసేసి దానివల్ల గజకేళి అని పేరు.
నువ్వు నీకు వచ్చినట్టు పదార్థాలు చేసినావు, అది ఆనందంలో దానికి సఖ్యమైన విషయం ఏది? వృక్షక్షేమం, వృక్షాన్ని తీసేసింది. అందువల్ల మనము చిన్న చిన్న విషయాలు తప్పులు చేస్తున్నాము, ఏదో మనం చేస్తున్నాము, మనం నీళ్ళు వేస్ట్ చేస్తున్నాము అని చాలా మంది చెప్తున్నారు కదా, నీళ్ళన్నీ వ్యయం చేయకూడదు అది ఇది అంటున్నారు. చిన్న చిన్న విషయాలు మనం చేసేటప్పుడు అది వైశ్విక దృష్టిలో చిన్నదిగా ఉంటే కూడా ఆ వైశ్విక ప్రతీకారం ఉంటుంది కదా, ఆ ప్రతీకారం మనకు చాలా పెద్దది కలిగి సర్వసంతతి వినాశ అయిపోతుంది. అందువల్ల ఈ రోజు మనము దానం చేయాల్సిన విషయాలు దీంట్లో ఏమంటే, మనకు సృష్టిలో క్రియలో తర్వాత ఈ లోకమన్నీ భగవంతుని దగ్గర మళ్ళీ వెళ్తుంది కదా. భగవంతునికి వచ్చి మహాశన అని పేరు, అమితాశన మహాశన అని పేరు. ఇప్పుడు మనమన్నీ ఏమేమో తింటున్నాము, ఈ లోకంలో కూర్చొని తింటున్నాము. వాడు మనం మింగేసి ఈ లోకాన్ని మింగేసి సమస్త ప్రపంచాలని మింగేసి ఉంటున్నాడు. అదే కృష్ణుడు గీతలో అర్జునుడి దగ్గర చెప్తున్నాడు, ఒక ఉపమ చూడండి. ఈ ఉపమకు అమితోపమ అని పేరు. ఏం పేరు? ఉపమలో చాలా ఉపమలు ఉన్నాయి, ఇది అమితోపమ అని పేరు. అలంకార శాస్త్రం లేదు, అమితోపమ అని లేదు అని చెప్పినాడు. ఇంత పెద్ద ప్రపంచంలో అర్జున నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఏం చెప్పగలుగుతావు? ఈ కక్షలో ఎక్కడ ఉన్నా అంటే ఒక కోణం చెప్పవచ్చు, ఈ ఊరిలో చెప్పవచ్చు, రాష్ట్రంలో చెప్పవచ్చు, ఈ దేశంలో చెప్పవచ్చు, ఇక్కడ ఏదైనా విశ్వంలో చెప్పవచ్చు. ప్రపంచంలో లక్షాత్మకమైన బ్రహ్మాండంలో అసంఖ్యాకమైన బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నావు అర్జున? నేను ఎక్కడనో ఉంటున్నానండి అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎలాగ ఈ అఖండమైన ఈ బ్రహ్మాండ సమూహంలో ఒక చిన్న బిందు మాత్రంగా అవర్ణనీయంగా ఉంటున్నావు, అలాగ బ్రహ్మాండాలన్నీ నా కడుపు లోపల అవర్ణనీయంగా ఒక కోణంలో ఉంటుంది చూడు అన్నాడు. ఇదే అమితోపమ అని పేరు. నువ్వు ఎలా ఉంటున్నావు? సో ద రేషియో బిట్వీన్ అన్ ఇండివిజువల్ టిన్ సెల్ in the whole universal galaxy is equal to the ratio between the galaxy and the divine space of the transcendental being, విరాట్ శరీరం అని అక్కడ నిరూపించాడు. అందువల్ల ఇది అమితోపమ ఏమని చెప్తాం. అందువల్ల విశ్వంలో పుట్టడం కానీ ఉండటం కానీ పరస్పర వ్యవహారం కానీ సుఖ దుఃఖ లాభ నష్టాలు కానీ మనం చెప్తున్నాము. నేచర్ ఈజ్ ద అడ్వకేట్ ఆఫ్ ది పువర్ డిప్రైవ్డ్ అండ్ డౌన్ ట్రాడన్ అన్నారు. పేదవాళ్ళని మనం ఏదైనా చేస్తే పేదవాళ్ళు ఏం చేస్తారు? ఏడుపుతో వెళ్ళిపోతారు. వారికి ఏం తెలుసండి, వారు ఏడు చేసి వెళ్ళిపోతారు. వారు ఉంటున్నారు కానీ వారికి అధివక్త ఉంటున్నారు కదా, ఎవరు? ప్రకృతి. ఈ కలహాలు, ఈ కల్లోలాలు, ఈ కల్మిషాలు, ఇటువంటి ఒక ప్రకృతి ప్రమాదాలన్నీ ఎందువల్ల వస్తుంది? అందువల్ల ఏమి మనం తెలుసుకోవాలి, మనకు సోదరత్వం ఉంది, సృష్టి సోదరత్వం. క్లాస్మేట్ అంటున్నారు, బెంచ్ మేట్, స్ట్రీట్ మేట్, స్పోర్ట్స్ మేట్, రూమ్ మేట్ అని చెప్తున్నారు కదా. కక్ష సంయోగ, ఆసన సంయోగ, విద్యా సంయోగ, విభాగ సంయోగ, వీతి సంయోగ అని సంస్కృతంలో చెప్పవచ్చు. ఇట్లా సంయోగం ఉండేటట్టు మనకు సృష్టి సంయోగం ఉంటుంది, క్రియా సంయోగం ఉంటుంది, ఆవాస సంయోగం ఉంటుంది, ఆంతరంగిక సంయోగం ఉంటుంది, సుఖ దుఃఖ భావ ప్రకర్ష సంయుతం ఉంటుంది. అన్ని దీనికి మనకు ఎంత ఉంటుందో సుఖ దుఃఖం అంతరికి అదే సుఖ దుఃఖం ఉంటుంది. కానీ దాంట్లో ప్రలాప, బయట చెప్పటం, ప్రలాపం అంటే బయట చెప్పటం ఉంటుంది. చాలా మనుషులు మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు మన మనుషులనే దుఃఖం వస్తే చెప్పని వారు ఉంటున్నారు. కొంచెం దుఃఖం వస్తే కూడా పెద్దదిగా చెప్పి పెద్దదిగా పెద్ద సమ్మేళనలాగా అంతర్రాష్ట్రీయ సమ్మేళనలాగా చేసేవారు కూడా ఉంటున్నారు. అట్లాగనే నిసర్గం, ఈ ప్రకృతి ఉంటుంది కాదు, అది మౌనంలో ఉంటుంది. కానీ మనకు ఎంత దుఃఖ సుఖం ఉందో అంత సుఖ దుఃఖ అనుభూతి దానికి కూడా ఉంటుంది. అచేతనానికి కూడా చైతన్యం ఉంటుందని చెప్పేది సత్కార్య మతం, రామానుజ మతం, విశిష్టాద్వైత మతం. కానీ ఎందువల్ల అచేతనం అంటున్నారంటే బాహ్య చైతన్య చేష్టలు లేదు కాబట్టి అచేతనం అంటున్నారు. కానీ దానికి సర్వస్మాత్ అచేతనత్వం లేదు అని పెద్దలు చెప్తున్నారు. అందువల్ల సుఖ దుఃఖం మనకు ఉండేటట్టే వారికి ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉంటున్న ఒక్కొక్క పదార్థానికి, ఒక మృత్ పిండానికి, ఒక త్రేసానికి కూడా సుఖ దుఃఖానుభూతి ఉంటుంది, పరస్పర్యం ఉంటుంది. అందువల్ల మనకు సృష్టిలో, ఆవాసంలో, సహక్రియల్లో, తర్వాత మోక్షంలో, ఇంకా మనం లోకానికి వచ్చే ప్రళయంలో కూడా మనకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటున్నారు, ఎవరైనా చనిపోతారు, పిల్లలు వదిలేసి పుట్టించిన వారు చచ్చిపోతారు, అన్నలు తమ్ముళ్ళని వదిలేసి చచ్చిపోతారు కదా. కానీ ప్రళయంలో ఎవరు వదిలేసి చచ్చిపోతారు? అందరూ ఒకే కడుపుకి వెళ్ళిపోతారు, అందరూ ఒకే ఆశయానికి వెళ్ళిపోతారు కదా. అది భగవంతుడు అదే చెప్తున్నారు, నారాయణే ప్రణీయంతే అని ఉంటుంది వేదం. ఒకే స్థానానికి వెళ్ళిపోతున్నారు. ఈ పంచ సంబంధం ఉంటుంది కాబట్టి విశ్వంలో మనం ఒక అంశం. విశ్వంలో ఏకాంశాన్ని తీస్తే మనకు పూర్ణాంశాన్ని చూస్తే విశ్వము అని చెప్పి ఒక దృష్టి రావాలి. ఇది ధ్యానంలో తీసుకొని రావాలి. దానివల్ల ఏమవుతుంది? ఒకటి దయ పుట్టుతుంది. ఎవరు బాధపడితే కూడా, ఇప్పుడు మన శరీరంలో ఒక బాధపడుతుంది, కాలు నొప్పి వస్తే చెయ్యి ఎక్కడ ఎందుకు అలా అక్కడ వెళ్తుంది, కళ్ళు నుంచి నీరు ఎక్కడ వస్తుంది, ఇది వేరెక్కడ ఉంది కదా.
ఒకే అంగంలో ఒక ఉపాంగంగా ఇవన్నీ ఉంటుంది. ఇది అంగం, దీనికి ఏదైనా ఒక బాధ వస్తే ఇట్లా నీళ్ళు రావాలని ఇది ఉపాంగం, ఇది కరానికి ప్రయోజనం, అక్కడ దానికి సౌకర్యానికి వెళ్ళాల్సిన దానికి ఒక నిర్బంధం ఉంటుంది. ఇలా ఒక్కొక్క అంగానికి దానికి సంబంధించిన ఒక ఉపాంగంగా ఉంటుంది. సర్వాంగభూతమైన ఈ అంగంలో, ఈ ఆత్మలో, ఈ శరీరంలో ఇవన్నీ ఒకే కార్యాని కోసం లక్ష్యీకరించబడినాయి. అందువల్లనే ఎవరైనా బాధపడితే మనకు అందువల్ల బాధ వస్తుంది, ఎవరైనా సంతోషం ఉంటే మనకు సంతోషం వస్తుంది. ఇది దయ. 3 గుణాలు వస్తున్నాయి. అద్భుతమైన శక్తి. మొదటి శక్తి ఏంటి? దయ. ఎవరో బాధపడుతున్నారు, అప్పుడు మన బాధ వల్ల మనకు ఏడుపు వస్తుంది, మనకు మనసులో బాధ వస్తుంది. ఈ దయకు వైష్ణవిక దర్శనం చాలా అవశ్యం. ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏమంటే శక్తి. ఇప్పుడు మీరు ఏకాంతం లేదన్నప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీరు మాత్రం ఉంటే, మీరు ఏకాకిగా ఉంటే, మీరు చాలా మనుషులు ఏం చెప్తున్నారు, మీరు ఈ రహస్యం చాలా తెలుసుకోవాలి, ఆనందపడిపోతున్నారు. చాలా మనుషులు డబ్బులు వదిలేసి వెళ్ళిపోతారు, అదన్నీ సార్వకారిక పక్షానికి వెళ్ళిపోతుంది కదా, సార్వకారికలు తీసుకుంటారు కదా. ఏదైనా ఒక ఇది రాత లేకుండా, ఏదైనా నిర్ణయం లేకుండా అనిర్ణీతమైన పదార్థాలు విత్తకోశానికి వెళ్ళిపోతుంది. అలాగనే చాలా మంది లోకంలో ఉంటున్నారు, వారు సచ్చైనప్పుడు నాకు ఇంత ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నం ఫలించలేదే, నేను ఇంత కృషి చేశాను, ఇంత నేను అనుభవంతో లోక కళ్యాణం చేశాను, ఇది ఫలించలేదని చాలా మనుషులు వెళ్ళిపోతారు. వారికి వైశ్విక గ్రంథితో సంబంధంతో ఉంటున్న వారికి వారు సచ్చిన తర్వాత వారు చేస్తున్న ఫలం శక్తి అన్నీ వెళ్ళిపోతుంది. మీకు వైశ్విక జ్ఞానం, వైశ్విక సంబంధం ఉంటే విశ్వంలో ఉంటున్న మంచివారు, ఇప్పుడు మీకు ఇదే ఒక దూరభాష ఉంటుంది, దీంట్లో వైశ్విక సౌవిధ్యం ఉంటే, వైశ్విక సౌవిధ్యం అంటే ఇంటర్నేషనల్ కాల్ ఫెసిలిటీ, వైశ్విక సౌవిధ్యం ఉంటే ఎక్కడికైనా మాట్లాడచ్చు కదా. మీరు డబ్బే ఎవరికి ఇవ్వలేదంట, మీ దగ్గర మీ భార్య దగ్గర కూడా మాట్లాడేది కష్టం. మీరు పెట్టేసి కిందలో పెట్టేసి నోట్లో మాట్లాడాల్సి. అలాగనే దీనితో మాట్లాడాలంటే దానికి ఆ సౌవిధ్యం ఉండాలి. ఈ ఆత్మకు, ఈ శరీరానికి, ఈ వ్యక్తికి ఒక అంతర్విశ్వీయ వ్యవహారానికి, ఒక వైశ్విక సంపత్తిని తీసుకుంటానికి ఒక శక్తి, సమర్థత ఈ జ్ఞానంలో ఉండేస్తే వాడు ఎవరో చచ్చిపోయిన వారు కానీ ఉంటున్నవారు కానీ వారితో ఇక్కడి నుంచే వ్యవహారం చేయొచ్చు. ఏం చేయొచ్చు? సద్భ్యో నమ, మహద్భ్యో నమ, బృహద్భ్యో నమ అంటున్నారు. మనకైన పెద్దలు, మనకైన విలక్షణమైన వారు, మన కోసమే పుట్టినవారు, మనకైన విలక్షణ వారు మహత్తులు, మన కోసం పుట్టిన వారు సద్దులు, మనకైన చాలా పెద్దలు బృహత్తులు అని పేరు. బృహతే సతే మహతే నమ అని చెప్పి మంత్రం. అందరూ అడిగారు, మహంతులకు ఏం మంత్రం చెప్పాలండి, గురు మంత్రం చెప్పండి అని. బృహతే సతే మహతే నమ అని చెప్పి దానికి మూల మంత్రం. అందువల్ల మనకి వైశ్విక శక్తి మన లోపల ఉంటే, మనకైనా పెద్దలు ఉంటే, ఆంతరిక వ్యవహారం, టెలిపతి అంటున్నారు కదా, దౌర్య వ్యవహారం, ఆంతరిక వ్యవహారం అంటున్నారు. ఇక్కడి నుంచే మనం వారితో మాట్లాడవచ్చు. ఇట్లా నేను ఒక పని చేస్తున్నాను, నాకు వారి సహకారం కావాలి. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటున్నాం. ఇన్స్పిరేషన్ వచ్చి ఒక అత్యారోపణ, మనగా స్వయంగా ఒక ప్రోత్సాహానికి మనం ఆరోపణ చేస్తున్నాము, కానీ వారి దగ్గర నుంచి శక్తి వస్తుందా? గాంధీని పెట్టి చాలా మనుషులు ఏదో మొక్కుతున్నారు, గాంధీ దగ్గర నుంచి శక్తి వస్తుందా? వారికి లేదు. ఇది ఒక స్వారోపితమైన ప్రోత్సాహన శక్తి వస్తుంది, కానీ అక్కడి నుంచి దేయమైన శక్తి ఏదైనా వస్తుందా? లేదు. కానీ ఈ వైశ్విక జ్ఞానం వస్తే దయ వస్తుంది, శక్తి వస్తుంది. ఇక్కడ ఉంటున్నవారు, వేరే లోకంలో ఉంటున్నవారు, మీకు తెలియని వారు, తెలిసిన వారు ఎవరు ఉంటే కూడా వారితో మీరు వ్యవహారాలు చేసుకోవచ్చు. వారి శక్తి ఎవరైనా అర్ధభాగంలో ఇచ్చేసి క్రియాభ్రష్టులై చనిపోతే వారికి ఉంటున్న ఇదన్నీ మీకు వస్తుంది. ఒక ఆయన అదే చెప్పారు, నేను ఇదే చేయాలనుకున్నానండి, 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, ఏం కాలేదు, కానీ ఇప్పుడు ఒక 3 నెలల్లో చూశాను, ఏమేమో వచ్చింది, ఎలాగ చేశాను నాకు తెలియదు, ఇది ఎట్లా అవుతుంది అన్నారు. అదే నేను చెప్పాను, క్రియాభ్రష్టులైన వారు ఆ క్రియాభ్రష్ట స్థితిలో చనిపోతున్నారు. అప్పుడు ఆ స్థితిలో వారికి ఉంటున్న ఒక తాపం 2 రకంగా పనిచేస్తుంది. అన్యార్పణం అని చెప్పేది అదే, దానికి అర్హత పొందిన వారికి అది వెళ్ళిపోవటం. ఇంకొకటి అన్యారోహణం అని చెప్పేది. అన్యారోహణ అంటే ఇంకొక శరీరం తీసుకొని మరీ వచ్చి వారు పుట్టి అదే కార్యాన్ని అక్కడి నుంచి అనువర్తనం చేయడం. ఇట్లా 2 రకమైన మనకు ఉపాయాలు ఉన్నాయి. దాంట్లో మనం దానికి యోగ్యతతో ఉంటే, ఎవరైనా వారి క్రియాభ్రష్టులు ఉంటే వారి దగ్గర చిన్నంగా భిన్నంగా ఉంటున్న ఆ క్రియాశక్తి వారి పూర్తని మనకు వస్తుంది. మనకు వచ్చి స్వతసిద్ధంగా, రెడీమేడ్ అంటున్నారు ఇంగ్లీష్లో, స్వతసిద్ధంగా మనకి ఆ శక్తి వచ్చేస్తుంది. వైశ్వికమైన ధ్యానం చేస్తున్న వారికి విశ్వస్మై నమః అని చెప్పేది దానికి నామమాత్ర మంత్రం. వ్యం అని చెప్పేది బీజం, విం కాదు, వ్యం. విశ్వస్మై నమః అని చెప్పేది దానికి సబీజ నామ మంత్రం అని పేరు. ఇట్లా చేస్తున్న వారికి దయ, అంతరితోనే ఉంటున్న వ్యవహారం తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రజ్ఞ లేకపోతే ఇక్కడ ఏదైనా దెబ్బ పెడితే కూడా మనకు తెలియదు.
అలాగనే వాడికి మనకు ఉంటున్న ఒక ప్రజ్ఞా సూత్రానికి భంగం వచ్చిన వల్లనే వాడికి బాధ వస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు రాలేదు. ఆ సంబంధ ప్రజ్ఞా సూత్రం మంచిగా పనిచేస్తే ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కడుపు మంట వస్తుంది, కళ్ళలో నీరు వస్తుంది, చేతికి ధైర్యం వస్తుంది, క్రియలో ప్రవేశం వస్తుంది, వారికి మంచిది చేస్తాం. కేవలం కళ్ళలో నీరు రావటం మాత్రం కాదు, అది ఎప్పుడు ఉల్లిపాయలతో కూడా వస్తుంది. కానీ క్రియాపూర్వకమైన పరదుఃఖ నివర్తనపూర్వకమైన ఒక మనకు దుఃఖం వస్తుంది. నాకు కేవల దుఃఖం, పరదుఃఖ నివృత్తిపూర్వకమైన ఒక దుఃఖం వస్తుంది. దయా ఒకటి, శక్తి ఒకటి, దృష్టి ఒకటి. శక్తి అని చెప్పేది ఎవరెవరు మంచిది చేస్తే కూడా ఆ మంచిది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏదైనా సన్మిత్రులు ఉంటే దేశ విదేశంలో ఒక రాజా ఏం చేస్తున్నాడు, ఇంకో రాజా వస్తున్నాడు యుద్ధానికి, మనకి మిత్రులు రాజా తీసుకొని వచ్చి యుద్ధానికి తీసుకున్నాడు కదా. అలాగనే మనకు చాలా వైరులు ఉంటున్నారు, ఆంతరిక బాకీ వైరులు ఉంటున్నారు. సన్మిత్రులైన వారు ఎక్కడైనా వైశ్వికలో ఉంటే, ఇక్కడ కానీ శుభలోకం, మహాలోకం, భూలోకం, ఎక్కడైనా ఒక లోకాంతరంలో కానీ ఉంటున్న వారి ఒక దివ్య సహాయాన్ని మనం తీసుకోవచ్చు. ఏకాంతం లేదని చెప్పాను కదా, దానికి ఉంటే ఒక రహస్యార్థం ఇది. విశ్వజీవ సంయోగ జ్ఞానం అని పేరు, ఇది తీసుకోవచ్చు. మూడో ఒక విషయం దృష్టి వస్తుంది. దృష్టి అంటే లోకంలో ఏది జరిగినా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కావేరి వస్తుంది శ్రీరంగంలో, దానికి మూలం ఎక్కడ ఉంటుంది? మూలం ఇక్కడ సఖ్య పర్వతంలో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఈ వస్త్రం వేసుకుంటున్నారు, ఇది చేసిన వారు ఎక్కడ ఉన్నారు? మీరు వేస్తున్నారు, ఈ ఘటిక వేసుకుంటున్నారు, ఇది చేసిన వాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ఇట్లా ఎక్కడి నుంచి కారణం ఒకటి, కర్త ఒకటి, భోక్త ఒకటి, దానికి లయం ఒకటి అని లోకంలో ఉంటుంది కదా. ఇప్పుడు అదే నేను ఒకసారి చెప్పాను, ఈ ప్రకృతి వైపరీత్య విషయం గురించిన ఒక లెక్చర్లో చెప్పాను. ఎక్కడైనా ఒక వైపరీత్యం వస్తుంది, ఒక ప్రళయం వస్తుందంటే ఆ ప్రళయం వచ్చి ఆశ్రయ స్థలం ఆ ఊరే, కానీ దానికి కారణం ఎక్కడ ఉంది, విస్తారం ఎక్కడైంది, దానికి మూలస్థానం ఎక్కడ ఉంది, ఏ భోక్తులు ఎవరు, ఇదని వేరే వేరే కదా. ఒక విషయానికి కారణం వేరే, ఒక విషయానికి కర్తృత్వం వేరే, ఒక విషయానికి గది వేరే, లయం వేరే. అట్లా దృష్టి వస్తుంది. దృష్టి అంటే ఇప్పుడు ఒక మనకు సమస్య వస్తే, మన ప్రత్యేక సమస్య ఉంటే ఈ సమస్యకు కారణం ఏమిటి, ఇంకొక చేసిన పాపమా, మనం చేసిన పాపం వల్ల మిగతా వారు బాధపడుతున్నారా? యోగానికి ఇది చాలా ముఖ్యం. కర్మజ్ఞానానికి వైశ్విక దృష్టి చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చేసిన తప్పుకు జన్మాంతర కారణం ఉండవచ్చు, సహాయాంతర కారణం ఉండవచ్చు, మిగతా వారి బాధలకు మీరు కారణంగా ఉండి ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా ఒక సమస్య వస్తే ఎక్కడైనా, ఇప్పుడు ఈ పంది జ్వరం వచ్చింది, పంది జ్వరంలో చాలా ఆలోచనలు చేసి అంత వివేచనం చేసి మరి మెక్సికోలో ఒక పందికి ఒక ఇబ్బంది వచ్చింది, పందికి ఇబ్బంది వచ్చింది, అందువల్ల అక్కడి నుంచి అట్లనే అది సర్వవ్యాపి విష్ణుమయం జగత్ అని ఇక్కడ వచ్చింది అన్నారు. స్వైన్ ఫ్లూ, పంది జ్వరం మెక్సికో నుంచి వచ్చింది. అందువల్ల సచ్చిన వారు పూణే, బాంబేలో, కానీ తప్పు చేసిన పంది మెక్సికోలో. ఇదేలాగా వైశ్విక దృష్టి ద్వారా ఈ విశ్వం ఒక కుటుంబం. ఎక్కడ నుంచి కూడా మంచిది రావచ్చు, ఎక్కడ నుంచి కూడా మనకు అపాయం రావచ్చు. మన వల్ల మిగతా వారికి అపాయాలు ఉండొచ్చు, మిగతా వారి వల్ల మనకు క్షేమం ఉండొచ్చు. ఈ బహుముఖ దృష్టి రావాలంటే వైశ్విక ధ్యానం చేయాలి. విశ్వజీవ సంయోగం అని పేరు. దీంతో మొదటి సత్రం సమాపన అవుతుంది. రేపు పొద్దున మూల మంత్రాలు వైశ్విక ధ్యానానికి చెప్పిస్తాము. ఒక సంవత్సరమైన దీక్షితులై ఎవరైనా వారు వైశ్విక దయతో, వైశ్విక సంబంధం వల్ల వస్తున్న శక్తితో, వైశ్విక ఒక దృష్టితో వారు పరిపూర్ణులై ఉండాలి. అప్పుడు అయ్యే వరకు నా ఘోషం సముద్ర ఘోషవత్ నిష్ఫలం అని నా అభిప్రాయం. నారాయణ నారాయణ. ఈ విషయంలో, ఈ ఉపదేశంలో సోపాయత్వం ఉంటుంది. ఇంకొకటి బీజ సంధాన న్యాయం అని పేరు. ఈ మూడు విషయాలు మనం ఫస్ట్ అర్థం చేసుకొని మళ్ళీ ఉపన్యాసానికి రావాలి. బీజ సంధానం అంటే ఈరోజు ఏదేది విన్నారో మీ చైతన్యంలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బాహ్యం, ఇంకొకటి ఆభ్యంతరికం. ఈ బాహ్య వాతావరణంలో మళ్ళీ మీరు అర్థం చేసుకుని మళ్ళీ ఎవరైనా అడిగితే, లేకపోతే మీకోసం కానీ మీరు దీనికి బయటకు తీసుకొని రావటం చాలా కష్టం. కానీ ఆభ్యంతరికమైన మీ చైతన్యంలో ఇదన్నీ బీజ సంతానం అయిపోయినాయి. రేపో లేదు ఇంకొక సంవత్సరమో జన్మాంతరంలో ఇది చాలా, ఇది ఇక్కడ ఏమంటున్నారు, మొదటిగా బీజస్థానం, తర్వాత అంకురం, మూడవది స్థావరం, నాలుగవ వృక్షం, ఐదవ వనం, ఆరవ ఒక విషయం వైశిష్ట్యం లేదు వ్యాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఒక బీజం, బీజ సంతానం. శాస్త్రాలు ఏం చెప్తున్నారు, మీకు ఈరోజు చెప్పిన విషయం నాకు రాలేదండి. రెండు స్తోత్రం ఉంటుంది. ఒకటి ఆత్మతాపం,
రెండో ఒక విషయం మనసు జిజ్ఞాస. మీ జిజ్ఞాసకు ఇదన్నీ చాలా మీకు అగోష్ఠీకరం అవ్వచ్చునే కానీ మీ ఆత్మతాపానికి చాలా అనుగుణం. మీకే తెలియకుండా మీ లోపల ఈ విషయాలు వినడానికి మీ లోపల ఒక తాపం ఉంటుంది. మీకే తెలియకుండా మీ లోపల ఇదే విషయం గురించిన ఒక తాపం ఉంటుంది, మంట ఉంటుంది. అందువల్ల ఆభ్యంతరికమైన మీ చైతన్యంలో ఇదన్నీ బీజ సంధానం అయిపోయింది. ఇది వచ్చి అంగురము, స్థావరము, వృక్షము, వనమని ఒక సామూహిక రూపానికి, ఒక వికాసానికి రావటానికి దినము కానీ, మాసము కానీ, లేక ఆయనం కానీ, సంవత్సరం కానీ, జన్మాంతరం కానీ రావచ్చు. కానీ ఈరోజు చెప్పిన ఒక అక్షరం అర్ధమాత్రం కూడా వినర్థం, అనర్థం కాదు, వ్యర్థం. మొదటి విషయం. రెండో ఒక విషయం వచ్చి త్వరయని పేరు. ఎవరైనా చాలా విషయాలు అపనయనమని పేరు, స్మగ్లింగ్ అంటే అందరికీ ఆనందంగా తెలుసు. చాలా మనుషులు నవ్వుతున్నారు, అది పరిచయం లేకపోతే అనుభవంతో నవ్వుతున్నారు. ఇది అపనయనం చేసేవారికి చేసే విషయంలో ఎంత అపాయం ఉందని తెలుసు కదా. తెలియదానికి బాగానే తెలుసు. ఇంకా చూస్తే ఆరక్షకులు ఉంటారు కదా, ఆరక్షకులు డిపార్ట్మెంట్ వారు, వారికైనా ఆ విధి విభాగాలు వీరికే బాగా తెలుసు. ఇంత కూడా ఎందుకు చేస్తున్నారు? త్వరలో చేస్తున్నారు. తప్పు చేస్తున్న వారు దాంట్లో ఎంత అపాయం ఉంటే కూడా ఎలాగైనా చేసి ఒక లాభం మనకు వస్తుంది, వస్తే అపాయం రాలేకపోతే పెద్ద ధనం కాదా అని చెప్పి ఒక కాకతాళీయమైన దృష్టిలో ఏదో జరుగుతుంది, ఎలాగైనా మనం చూసేస్తాము, ఒక ధైర్యంతో వారు వెళ్ళిపోతారు. అలాగనే జ్ఞాన ప్రాప్తిలో త్వరతో ఉంటే ఎంత కాఠిన్యం ఉంటే కూడా దీనివల్ల వస్తున్న ఒక ఆత్మ సంపద కోసం ఇది చేయొచ్చు. ఎలాగ దుర్దృష్టిలో ఉంటున్నవారు, అపనయనాది కార్యక్రమంలో కువృత్తిలో వెళ్తున్నవారు ఎంత అపాయము ప్రమాదం వస్తే కూడా అన్ని తృణీకరించి ఒక లాభాని కోసం ఎంత ధైర్యంగా వెళ్తున్నారో, అలాగనే ఇంత కాఠిన్యం ఉంటే కూడా దీంట్లో త్వరతో మీరు వెళ్ళొచ్చు. దీనికి త్వరా బుద్ధి న్యాయం అని పేరు. త్వర మీకు ఎక్కువ ఉంటే ఎంత కాఠిన్యం ఉంటాం కూడా అది మీకు చాలా మంచిదిగానే అనిపిస్తుంది. కాఠిన్యంలో ఒక రుచి మీకు వచ్చేస్తుంది. ఇది వచ్చి త్వరా న్యాయం అని పేరు. మొదటి విషయానికి బీజ సంధాన న్యాయం అని చెప్పాము. రెండో విషయం వచ్చి త్వరా న్యాయం. మూడో విషయం చాలా ముఖ్యం, ఇదే పొద్దున చెప్పాను, సోపాయత్వం అని పేరు. సా ఉపాయత్వం, సోపాయత్వం అని పేరు. మిగతా వారు అదే చెప్పినారు. ఎవరు బోధకులు, ఎవరు శిక్షకులు, ఎవరు ఆచార్యులు అన్నారు. ఆచార్యులు తల్లిలాగా. పసిపిల్లలు ఆ మందు తీసుకుంటూ కూడా వారికి కష్టంగా ఉంటే వీరు మందు తీసుకొని ఆ రుధిరము పాలు వచ్చేసి పాలుని త్రాగించి వారికి మంచి చేసేవారు ఆచార్యులు. అందువల్ల సోపాయం, ఆచార్యుడు ఇచ్చే జ్ఞానంలో రెండు విషయాలు చేరే ఉంటుంది. అంగడిలో మీకు ఉన్న విషయాలు ఉండదు. ఆచార్యులు ఇచ్చే విషయాలు ఏది ఉంటుంది? ఈ ఇస్తున్న విషయం మాత్రం కాదు, ఈ విషయంలో రుచి, ఈ విషయాన్ని జీర్ణించే శక్తి రెండు కలిపే ఆచార్యుడు ఇస్తున్నాడు. అందువల్ల ఈ మూడు ధైర్యంతో ఉండొచ్చు. ఒకటి బీజ సంధాన ధైర్యము, ఇంకొకటి త్వరాభాగ్య ధైర్యము, మూడవ వచ్చి ససాధన సోపాయత్వ ధైర్యము. ఆచార్యుడు మనసుపూర్తిగా ప్రేమతో, దయతో మీకు ఏ విధమైన ప్రతిఫల అపేక్ష లేకుండా నిర్వ్యాజంగా చేస్తున్న విషయంలో కేవల విషయం ఉండదు. పుస్తకంలో కేవల విషయం ఉంటుంది. బోధకులు సాధనాలు పెట్టుకుని మాట్లాడుతున్నారు గంట సేపులు, దాంట్లో కేవల విషయం, స్వప్రవిషయం ఉంటుందే కానీ ఆ విషయానికి ఏమి గౌరవం కానీ ఫలదాయకత్వం లేదు. కానీ ఆచార్యులు ఆర్ద్రంగా చెప్తున్నారు, వారికి దయార్ద్ర చిత్తంగా చెప్తున్న విషయంలో కేవల విషయం కాదు. ఆ విషయానికి రుచి లేకుండా తల్లి ఏం చేస్తుంది? ఆకిలి లేదంటే ఆకిలికి మందిచ్చి తినిపించి, తిన్న తర్వాత అరగలేదంటే దానికి మందిచ్చేదే తల్లి. అలాగనే ఆచార్యుడు నాకు ఇది రుచి లేదంటే నువ్వు ఎక్కడ పోతున్నావని వాడిని రప్పించి బలాత్కరించి వానికి జ్ఞాన రుచిని అందించి ఆ విషయాన్ని ఇచ్చిన వాడు అర్థం కాలేదు, అర్థం చేసుకుంటడం కష్టం, అనుష్ఠానం నాకు కష్టం, నాకు ధైర్యం లేదు, నాకు పాప వాతావరణం ఉంటుంది, ఏది చెప్పినా కూడా అది జీర్ణించేటట్టు ఒక శక్తి ఇచ్చేవాడు ఆచార్యుడు. ఈ మూడు విశ్వాసం ముందే చెప్పాను, ఈ మూడు ధైర్యంతో మీరు ఉండొచ్చు. ఇది ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ ప్రత్యక్షర గ్రాహిక ఉంటున్నవాడు పరిపూర్ణ అనుష్ఠానంలో ఏమి ఫలం పొందుతున్నాడో అదే ఫలం మీకు శాశ్వతంగా ఉంటుంది, నిస్సంశయం. కానీ దానికి కాలం ఉండాలి, క్రియలు చేసుకోవాలి, మీరు సొంతంగా కృషి చేయాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇది తప్పక వీటిలో ప్రత్యక్ష గ్రాహి అయిన మహాపండితుడుకు ఏం ఫలం ఉంటుందో అదే ఫలం అనివార్యంగా మీకు ప్రతి ఒక్కరికి మీ జిజ్ఞాస కానీ, మీరు అనుష్ఠాన శక్తి కానీ
అలాని తృణీకరించి ఎంత మీకు ఉంటే కూడా లేకుండా ఉంటే కూడా మీకు అదే శక్తి సామర్థ్య ఫలభాగ్యం భోగ్యత్వం ఉంటుందని ఆశీర్వదిస్తూ సర్వదాత సర్వనియంత సర్వశక్తుడు జగద్ జనని సాక్షాత్ మహాలక్ష్మికి శ్రీకి శ్రీ అయిన వాడు అని వేదంలో చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక దివ్య పాదార విందంలో నిరవధిక భక్తి ప్రార్థనలు మీ ఆత్మ కళ్యాణ ఉద్ధారణ ప్రాప్తి కోసం చేసుకొని అంతరికి హార్ద మంగళాశాసనాలని వితీర్ణం చేస్తూ విరమిస్తున్నాను. నారాయణ నారాయణ.